నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ నేస్తం. ఈ వీడియోలో నేను ఒక చిన్న విషయం గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నానండి. అది మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా ఫాలో అవ్వండి. మీ లైఫ్లో జరిగే మార్పులను గమనించండి. వీడియో నచ్చినట్లయితే చివరి వరకు చూసి లైక్ చేయండి. మనకు జీవితంలో చాలా ఓపిక అవసరం అండి. ఏది సాధించాలన్నా ఓపిక కావాలి. మనకు ఎన్ని ఉన్నా ఓపిక లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందండి. మనం వంటలో అన్నీ వేసి ఉప్పు మర్చిపోతే ఎలా ఉంటుందో మన లైఫ్లో కూడా అంతేనండి. మనకు తెలివితేటలు ఉండి, చదువు ఉండి, ఎంతో సంపాదన ఉండి, ఎంతో చక్కటి ఫ్యామిలీ ఉన్న, ఎంతో అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నా కూడా ఓపిక లేకపోతే ఏ బంధుత్వము నిలవదండి. ఏ ఏ ప్లేస్లో కూడా మనం నిలవలేమండి. ఓపిక చాలా చాలా అవసరము. దాన్ని అసలు ఎవరూ పట్టించుకోరు. ఓపిక ఏంటి, మాటల్లో కూడా వాళ్ళ తీసి పాడేసినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఏ విషయం గురించి అయినా కూడా మనం ఎక్కడైనా కూడా మనం ఎంత పద్ధతిగా మాట్లాడాలి, మన వ్యక్తిత్వం అనేది మన మాటల్లోనే తెలిసిపోతుందండి. మనం ఓపిక లేకుండా మాట్లాడేదానికి, మనము అర్థం చేసుకొని మాట్లాడేదానికి ఎదుటి వ్యక్తి తప్పకుండా ఆలోచిస్తారు. మనం ఎప్పుడైనా కూడా కొన్ని విషయాల్లో ఏదైనా నిమిషాల్లో జరుగుతుంది కదా అని చెప్పేసి ప్రతి దానికి అలాగే వస్తుందని అప్లికబుల్ చేసుకోవద్దండి. ప్రతి లైఫ్ ఒకేలాగా ఉండదు. అందరికీ వడ్డించిన విస్తరి కాదు. కొన్ని సందర్భాల్లో రోజులు పట్టవచ్చు, నెలలు పట్టవచ్చు, సంవత్సరాలు పట్టవచ్చు, కొన్ని సందర్భాల్లో జీవితకాలం కూడా పట్టవచ్చు. ఒక్కటి మనకి ఎందుకు దొరకట్లేదు అని ఆలోచించే కంటే దేవుడు ఎందుకు ఇవ్వట్లేడు అనేదో ఒక పరీక్ష పెడుతున్నాడేమో అని చెప్పేసి ఒక్క మాట ఆలోచించండి. దైవధ్యానం చేసుకుంటూ ఉండండి. మనకు ఆ టైంలో ఉండే ఆ బర్డెను, ఆ స్ట్రెస్ అస్సలు ఉండదండి. నిమిషాల్లో మ్యాగీ చేసుకున్నట్టుగా 10 నిమిషాలలో డోర్ డెలివరీ అయిన సరుకుల్లాగా మన లైఫ్ అస్సలు ఉండదండి. కొన్నిటికి వాటికి ఓపిక చాలా అవసరం అండి. ముఖ్యంగా ఈ జనరేషన్ పిల్లలకి మనం నేర్పించవలసింది ఓపిక అండి. ఏది ఉన్నా కానీ ఓపిక లేకపోతే మాత్రం వాడు చాలా కష్టపడతాడు లైఫ్లో. అదొక్కటి మనం పిల్లలకు నేర్పించినట్లయితే వాళ్ళకి ఎంతో మంచి లైఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతామండి. అన్నీ ఉన్నాయి, ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయలేని వాళ్ళకి లైఫ్ ఏమి ఇస్తుందండి? ఎప్పుడు ఏదో ఒకటి గుణపాఠమే ఇస్తుంది. సో మనం ఓపికగా ఉన్నామంటే భగవంతుడు కూడా మనల్ని పరీక్ష పెట్టడం మానేస్తాడండి. చూడండి, తప్పకుండా మీరు ఇది లైఫ్లో ఒకసారి అలవాటు చేసుకొని చూడండి. తప్పకుండా మీలో ఎంతో మార్పు వస్తుంది. అది అలాగే మనం కూడా మన పిల్లల్ని మనము ట్రైనప్ చేసిన వాళ్ళం అవుతాము. ఇప్పుడు ప్రతి ఒక్క పిల్లని చూసుకున్నా కూడా ఓపిక అస్సలు ఉండట్లేదు. ఏదైనా నిమిషాల్లోనే వస్తుందనే ఒక అంచనా ఉంటుంది. పాపం వాళ్ళకి తెలియదు కదండి. మనం అంటే ఇంకాస్త ముందు వాళ్ళం కాబట్టి మనకు అన్ని ఒడిదుడుకులు తెలుసు. మనం ఎన్నో అనుభవించి ఈ స్టేజ్కి వచ్చాం కాబట్టి ప్రతిదీ నిమిషాల్లో రాదు నాన్న అని చెప్పేసి పిల్లలకు నేర్పించగలగాలండి. అవంతా మన బాధ్యతనండి. ఈ విషయం మీకు అందరికీ అర్థమైంది అనుకుంటానండి. ప్రతి ఒక్కరూ బాగుండాలనే మనస్తత్వంతో మీరందరూ బాగుండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.